హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ నా పేరు జకీర్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త కుంపటిని ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆమె ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదా ఆ పార్టీలోనే ఆమె ఏమైనా పోటీ కార్యక్రమాలను తలపెట్టాలనుకుంటున్నారా? పోటీగా కొన్ని కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటున్నారా? ఆ కార్యక్రమాలు సమాంతరంగా నిర్వహించాలనుకుంటున్నారా? ఆమె పార్టీతో ఎందుకు ఘర్షణ దిగుతున్నారు? ఇవన్నీ అనేక ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు. తాజా రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ కవిత హాట్ టాపిక్‌గా ఉన్నారు. ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆమె మాట్లాడిన ప్రతి మాట ఈ మధ్యకాలంలో సంచలనంగా మారిన విషయం మనకు తెలుసు. కవిత కేంద్రంగా కవిత చుట్టూనే బీఆర్ఎస్ పార్టీ రాజకీయం కూడా నడుస్తోంది. కేటీఆర్, హరీష్ రావు మధ్యలో జరిగిన చర్చల్లో కూడా కవిత ఇష్యూ ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా కూడా కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. సో ఇప్పుడు తెలంగాణ ఆమె అమెరికాకు వెళ్ళారు. ఆమె కొడుకు కాన్వకేషన్ సంబంధించిన సందర్భంగా వెళుతూ ఆమె తెలంగాణ జాగృతికి సంబంధించిన కమిటీలను కూడా నియమించి వెళ్ళారు. ఈ కమిటీలకు సంబంధించి చూస్తే ఇక్కడ మన క్లియర్ కనిపిస్తుంది. తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య రాష్ట్ర కన్వీనర్గా శ్రీమతి మరిపెల్లి మాధవిని నియమించారు. అట్లాగే తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్గా శ్రీ ఎదుగుగట్ల సంపత్ గౌడ్ను ఆమె అపాయింట్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ జాగృతి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్గా శ్రీ అస్నాల నరేందర్ యాదవ్ నియమించారు. తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కన్వీనర్గా జానపాటి రాము యాదవ్ను నియమించారు. తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య హైదరాబాద్ కన్వీనర్గా పరకాల మనోజ్ గౌడ్ను నియమించారు. సో మొత్తం ఇక్కడ మనకు ఒక 5 నియామకాలు కనిపిస్తున్నాయి. 5 విభాగాలు. ఇందులో స్టూడెంట్ వింగ్ ఉంది, యూత్ వింగ్ ఉంది, మహిళా వింగ్ ఉంది, లీగల్ వింగ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. హైదరాబాద్ సిటీకి సంబంధించిన కన్వీనర్ కూడా నియమించారు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఇప్పుడు ఒక సమస్య. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిర్మాణంలో అంటే సంస్థాగతమైన నిర్మాణానికి సంబంధించి ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎవరెవరు ఉంటారు, అట్లాగే పార్టీ జనరల్ సెక్రటరీ ఎవరు ఉంటారు, అంటే పార్టీ రజతోత్సవ సభ తర్వాత వీలైనంత త్వరగా పార్టీ కమిటీలను కూడా నియమించాలని కేసీఆర్ అనుకున్నారు. ఆ మేరకు కేసీఆర్ కూడా అందరికీ ఆ రకమైన డైరెక్షన్ కూడా ఇచ్చారు. బట్ పార్టీ కమిటీల నియామకం డిలే అవుతున్న కొద్దీ మరోవైపు కవిత దూకుడు పెరుగుతోంది. చూడండి, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కమిటీల నియామకంలో జాప్యం జరుగుతోంది. ఆ జాప్యానికి కారణాలు మనకు తెలియదు. ఎందుకు జాప్యం జరుగుతోంది, ఎందుకు కమిటీలు వేసుకోలేకపోతున్నారు, ఏమిటనేది ఒక సమస్య ఉంది. అండ్ ఇప్పుడు కవిత మాత్రం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఆ సంస్థకు అధ్యక్షురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవిత గారు మాత్రం ఆమె తన సంస్థకు సంబంధించిన కమిటీలు మాత్రం వేసేశారు. అంటే నేను ఈ వీడియోలో మొదట చెప్పినట్టుగానే ఆమె ఏమైనా సమాంతరంగా వ్యవహారాలు నడపాలనుకుంటున్నారా అంటే పార్టీ పరంగానే. మళ్ళీ ఇక్కడ ఆమె ఇదివరకు ప్రెస్ కాన్ఫరెన్స్లలో కూడా నేను బీఆర్ఎస్ పార్టీ ఫ్రేమ్ వర్క్లోనే పనిచేస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసమే నేను ఒక 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించడానికి కూడా ఆమె స్పష్టంగా చెప్పారు. సో ఇప్పుడు మరి తెలంగాణ జాగృతి కమిటీలు వేయడం విషయంలో ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇంకా తెలంగాణ జాగృతి నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీకి అనుబంధమా కాదా అనే విషయంలో కొంత నాకు క్లారిటీ లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉందండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి యువజన విభాగం ఉంటుంది, మహిళా విభాగం ఉంటుంది, లేకపోతే ఇంకా రకరకాల విభాగాలు ఉంటాయి, కార్మిక విభాగం, ఇవన్నీ ఉంటాయి. సో తెలంగాణ జాగృతికి సంబంధించిన విభాగంగా ఏదైతే తెలంగాణ జాగృతి అనే ఒక యూనిట్ ఏదైతే ఉందో ఇది విడిగా ఉన్నట్టు మనం భావించాలా, ఇది బీఆర్ఎస్ సంబంధించిన అనుబంధ సంఘంగా అయితే మనకి ఎక్కడ కనిపించదు. ఎందుకంటే తెలంగాణ జాగృతి ఇండిపెండెంట్గా పనిచేస్తూ వస్తుంది. ఇండిపెండెంట్గా పనిచేస్తూ వస్తున్న కారణంగానే ఆమె బహుశా ఫ్రీగా అంటే స్వేచ్ఛగా ఈ నియామకాలు జరిపినట్టుగా మనం భావిస్తున్నాం. సో వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు అనేది ఒక ఇష్యూ. అంటే వీళ్ళు కవిత ఏ రకంగా ఓ డైరెక్షన్ లైన్ ఇస్తే ఆ లైన్లో దాని ప్రకారం వీళ్ళంతా కూడా నడుచుకునే అవకాశం ఉంటుంది. సో ఇది అంతిమంగా మళ్ళీ పార్టీకి సంబంధించిన ఆర్గాన్గానే భావించాలనుకోండి. నేను ఏం చెప్తున్నానంటే పార్టీకి సంబంధించిన ఆర్గాన్ ఇది.
బట్ పార్టీకి అఫిలియేషన్గా అనుబంధంగా పనిచేయడమా లేదా అనేది అదొక సపరేట్ చర్చ. సో ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఒక ఒక సామెత ఉంది. అది ఏమిటంటే వన్ బ్యాటిల్ సెటిల్డ్, అంటే ఇంగ్లీష్లో ఉంటుంది ఇది. వన్ బ్యాటిల్ సెటిల్డ్ మెనీ బ్యాటిల్స్ అంటాం. మెనీ బ్యాటిల్స్ అంటే ఒక ఇది బ్యాటిల్స్. ఓకే, వన్ బ్యాటిల్ సెటిల్డ్ మెనీ బ్యాటిల్స్. ఒక యుద్ధం అనేక యుద్ధాలను పరిష్కరిస్తుందనేది ఇంగ్లీష్లో ఒక నానుడి. చాలా ఏళ్ల క్రితమే ఈ నానుడి ఉంది. సో ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, కవిత ఒక సామాజిక తెలంగాణ అనే పేరుతో కానీ, లేదా తెలంగాణలో ఆర్థిక సామాజిక అసమానతలు గడిచిన 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో తొలగిపోలేదేనో, అటువంటి కామెంట్స్ ఏవైతే అవి చేస్తున్నారో వాటిని నేను ఏమనుకుంటున్నానంటే అది ఒక యుద్ధంగా అనుకుంటున్నాను. ఆ యుద్ధం పార్టీతోనా, పార్టీ అధ్యక్షుడితోనా, లేకుంటే మొత్తంగా పార్టీ పంధాతోనా, పార్టీ విధానాలతోనా అన్నది మనం ఆలోచించాలి, విశ్లేషించాలి. సో వన్ బ్యాటిల్ సెటిల్డ్ మెనీ బ్యాటిల్స్ అంటే ఒక యుద్ధం చేస్తే ఆ యుద్ధం ఇక మొత్తంగా పటాపంచ మిగతా యుద్ధాలన్నింటినీ కూడా పరిష్కరిస్తుందనేది దాన్ని ఆమె రుజువు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. సో అంతిమంగా కవిత పట్ల పార్టీ ఏ రకమైన డిసిషన్ తీసుకుంటుంది, లేదా కవితకు చెక్ పెట్టడానికి ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయా, లేకుంటే ఇంకా ఏం జరిగే అవకాశం ఉందన్న దానిపైన మాత్రం రకరకాల చర్చలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.